వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ప్రమీల బ్లాగ్స్ అండ్ కుకింగ్స్. రైట్. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు అయితే ఇంకా మా ప్రమీల ఇంకా మా అమ్మ అనమాట. సో వాళ్ళిద్దరు కలిసి వంట చేస్తారు. నేను కబుర్లు చెప్పేవాడిని ఇద్దరికి. సో మా అమ్మ ప్రమీల నేను ముగ్గురు కలిసి అయితే వంట చేస్తామన్నమాట. నన్ను కూడా వంట చేస్తున్నట్టు లెక్కేసుకోండి. ఇంకేంటంటే వాళ్ళకి మంచి సరదా కబుర్లు చెప్పుకుంటే అయితే నేను ఉంటాను అనమాట. అది అంటే ఈరోజు ఇంకా మంచి చికెన్ అండ్ గోంగూర కలిపి అనమాట. అంటే మా సైడ్ అయితే జిగిరి అంటారు అనమాట. వంకాయలు అండ్ పచ్చిమిర్చి అండ్ గోంగూర పెట్టి చికెన్ వేసి చేస్తే చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ మంచి నాన్ వెజ్ ఫీలింగ్ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. అంటే మనం నార్మల్గా చికెన్ చేస్తానని అంత ఇంట్రెస్ట్ చూపించాం కానీ సో గోంగూర పెట్టి చేసినప్పుడు నంబర్ 1 టేస్ట్ ఉంటుంది. సో ఇంక ఈరోజు అయితే ఆ రెసిపీ చేస్తారు. కింద స్వేచ్ఛ తిరగాలని పనుంది. నీవేమో రా వస్తావా చెప్పచ్చు కదా. నాకే మాట్లాడడం నేనేం చెప్తాను అంటావు ప్రేసి. సో అదే అనమాట. ఇంకా ముగ్గురు కలిసి వంట చేసేస్తాం మేమైతే. ఇంకా మా అత్తకైతే మంచి చీర అయితే తీస్తాను. పట్టు చీర కట్టుకోవాలంటే వద్దులేమ్మా అని చెప్పింది అనమాట. ప్లెయిన్ చీరలోనైతే తీస్తాను. అది కూడా ఎత్తుకొట్టే కలరు. కొంచెం మా అత్త నల్లగుంది కాబట్టి ఎత్తుకొట్టే కలర్ అయితే తీస్తాను. నేను తెల్లగా ఉండాలని కాదులేండి. మా అత్త అయితే గ్రాండ్గా అయితే రెడీ అయితే జిగిరి చికెన్ అయితే చేస్తామన్నమాట. మా సైడ్ అయితే పెళ్ళిళ్ళలోనే ఎక్కువ జిగిరి అని అంటారనమాట. అందుకనేసి వెరైటీగా ఉంటుంది అనేసి జిగిరి అయితే చేస్తాను. నువ్వు కూడా చేస్తావా వంట? చేస్తావా? మనం చేస్తే తినే పని రానిది. ఎట్లా తింటావు? అత్తని బిల్లి గ్లోర్ అత్తని బిల్లి రాతాను రాతా. నన్ను వంట చేస్తాను, నువ్వు సతాయ్యద్దు. సరేలే, గుడ్ గర్ల్. మా అందరు పిల్లల కంటే చాలా గ్రేట్ చూడండి మా ప్రైజ్. ఏమ్మా హాయ్ హాయ్ చెప్పు. హాయ్ తొందర చేద్దాము. ఇంకా ఏమైనా మసాలాలు ఏమైనా తక్కువ ఉన్నాయా? ఏమైనా వెళ్తున్నాను కదా. మసాలాలు అంటే ఉన్నాయి కానీ ధనియాలు ఉన్నాయి, అల్లం కొత్తిమీర ఉండదు, ధనియాల పొడి ఉండదు. ఇంకా అన్ని రెడీ చేసి పెట్టినావు. ఇంకా రెడీగా ఉన్నాయి. అన్నానికి పెట్టాను అనమాట. బియ్యం అయితే వేస్తాను ఇసురుడు. మా అత్త అయితే నేను అన్నం చేసే లోపల అయితే తొందర రెడీ అవుతుంది. నేను తొందర అన్నం అయితే ఉడికిచ్చి వంచేస్తాను తొందర. ఫ్రెండ్స్ ఇవ్వండి ప్రమీల చెప్పిన టమాటాలు అండ్ చికెన్ అండ్ అలాగే ఇడ్లీ రవ్వ అండ్ పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో. పాల ప్యాకెట్లు కవరు పెట్టేస్తా ఫ్రిడ్జ్ లో. నేనేమన్నా అంగడి దగ్గర మరిచి వచ్చానని నేను అనుకుంటున్నా. పెట్టొచ్చు మర్చిపోయలు వస్తుండే. ఇది చికెన్. మా అత్త కూడా రెడీ అయ్యిందా? కానీలేండి. సేపు టైం అవుతుంది తినడానికి. అన్నం ఆకలిస్తుందావా? చేస్తాంలే ఉండ 10 నిమిషాలు. ఏడమే మరి ఈడు చేస్తారా మిద్ది మీద చేస్తారా? ఈడే చేస్తారా? యువర్ చాయిస్ ఓకే. వాచ్దా ఇంకా నేనైతే గోంగూర అయితే విజిల్కి అయితే పెట్టేస్తాను. తొందర అయితే ఉడికిచ్చి రామ్ అయితే పక్కన పెట్టుకుందాము. ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి చూడండి. సో మిద్దిపైకి అయితే వచ్చేసినారు అనమాట. సో ఇంకా మా అమ్మ ప్రమీల అయితే చేస్తారు. చెప్పురా. ఇంకా నేనైతే ఈరోజు అయితే జిగిరి అయితే చేస్తాను. ఇంకా కావాల్సినవి అన్నీ అయితే ఇంకా తొందర అయితే కట్ చేసుకొని పెట్టుకునేది అనమాట. వంకాయలు ఒక్కటే తొందర ముందరే కట్ చేస్తే చేదు ఎక్కువ అన్నందుకు చేసేటప్పుడు నేను కట్ చేస్తాను అన్నందుకు అట్లే తెచ్చాను అనమాట. ఇంకా కావాల్సినవి అన్నీ తీసుకొచ్చాను. చూడు చెప్తాను చూడు ఒకసారి అనమాట ఉత్పదం అనమాట. ఇది చెప్పు. కరివేపాకు కొత్తిమీర అనమాట. ఫస్ట్ కరివేపాకు కొత్తిమీర, ఉల్లిగడ్డలు, టమోటాలు, కారము, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, నూనె. ఇంకా గోంగూర అంటావా విజిల్ అయితే ఇంట్లోనే ఉడికిచ్చాను అనమాట. ఎప్పుడే చెప్పినావు కదా రాకల్లా. ఇంకా వంకాయలు చికెన్ దీంట్లో ఉన్నది. ఒకరు వంకాయలు కట్ చేయండి, ఒకరు చికెన్ కడగండి. మా అమ్మకి వంకాయలు కట్ చేస్తుంది, నువ్వు చికెన్ కడుగు. ఓకే. అవు అదా మరి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నీ కొడుకు నీతో మాట్లాడంట, మీ అమ్మతోనే మాట్లాడు నువ్వు. నేను మాట్లాడిపెట్టినానంట. ఇద్దరు కొడుకులు బాగా మాట్లాడిస్తారమ్మా. అప్పుడే నాన్న అక్కడ ఇక్కడ పోతుంటాను, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు కదా అని. ఇంకా మా అయితే మేము వీడియోలు చేస్తామని పిల్లల్ని తీసుకొని అట్లా బయటికి పోతుంది అనమాట. అంతేలేండి, ఉండరు కదా అమ్మలు ఊరికి ఏడుస్తుంటారని అక్కడ ఎత్తుకున్నమాట. ఎండు కొబ్బరి ఎల్లుపాయలు కూడా తెచ్చి మాట్లాడిస్తారు. ఎందుకు ఊరికి అబద్ధాలు చెప్పాలా?
వినోద్ మాట్లాడిస్తాడు, ప్రతాప్ మాట్లాడిస్తాడు, ఇద్దరు కోడన్లు మాట్లాడిస్తారు. మేము ఎప్పుడు కొట్లాడలేము, మాట్లాడుకుంటూ లేమమ్మ, బాగానే మాట్లాడుకుంటాము. మా అత్త చెప్పింది కదా డౌట్ ఇదేనమాట, ఇంకేం లేదులేండి. ఇంకా ఫస్ట్ అయితే ఎల్లిపాయలు ఎండు కొబ్బరి అయితే దంచుతాను రోట్లోన. చిన్న రోల్లో దంచుకుంటావు. దీంట్లో ఎల్లిపాయ కారం ఉండదంట. అలాగే వంకాయలు అనమాట, ఇంకా నీళ్ళల్లోనైతే కొన్ని నీళ్ళు వేసుకొని అయితే కట్ చేస్తాము. మా అత్త అయితే ఉప్పు వేయదు, ఏంటంటే ఉప్పు వేస్తే కొంతమందికి రుచి ఉండదు అంటారు అనమాట. అందుకనేసి తొందర ఉడుకుదుగుని అని చెప్తుంది. అందుకనే లేట్ అయితే కొద్దిగా ఉప్పు వేసి కొంచెం అవి ఇవి మనం వేరే సంసారం చేసుకున్న తర్వాత సేదెక్కుతుందని ఇంత వేస్తారు. ఇప్పుడు వెంటనే చేస్తాం కాబట్టి ఇంకా ఉప్పు అవసరం లేదు, ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుదా అని చెప్తుంది మా అత్త. ఓకే ఓకే. మరి సంగరే కొత్తమీద పడగొట్టావు నువ్వు. ఇంకా రోలు దొరికిందా లేదని మంచి బలం చూపేద్దమ్మా దయచేసి. బాగా ఎడల్పు బాగుండదు భారతి వాళ్ళది, మరి చిన్నగా ఉండదు అనమాట. దాంట్లో యాలకులు మాత్రమే దంచి టీలోకి వేస్తాము. ఇంకా మిక్స్ ఉన్నది ఇంకొక పెద్ద రోలు ఉండదు కదా, ఇంతకు ముందు చూసింది. చిక్కురా ఎక్కువ చేసుకునే జిక్కిరే మరి. సో ముస్లిమ్స్ స్పెషల్ చాలా బాగా చేస్తారు పెళ్ళిళ్ళు. ఏ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినా ఖచ్చితంగా గోంగూర ఐటమ్ నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్లా. దొరకల ఫ్రెండ్స్ దండిగా ప్రతాప్కి చదువుకున్నప్పుడు ఎవరు కారణాలను కానీ ఫోన్ చేస్తారు. ఇప్పటికీ పెళ్లి కార్డు ఇచ్చి పోతారు ప్రతాప్కి. మొన్న ఎవరిదో వీళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉన్నప్పుడు ప్రతాప్ ఇంటి దగ్గర లేడనమాట. నా దగ్గర వచ్చి ఫోటో దిగితే నేను ఎవరో చూడలేదంటే వీడియో చూస్తాము ప్రతాప్ క్లాస్మేట్ మేము అని మన ఇంట్లో వచ్చి ఇల్లు చూసి ప్రతాప్ ఆ రోజు మిస్ అయ్యాడు, కానీ నా దగ్గర వచ్చి అందరు ఫోటో దిగి. యాక్చువల్ నేను అదే పెళ్లిలో ఉన్నాను. నేను ఆ పెళ్లిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను కలుద్దామని వచ్చినారు. తిరిగి నా ఫ్రెండ్స్ వచ్చారు, నేను ఇంటికి వచ్చేప్పుడు వాళ్ళు ఆ పెళ్లిలో ఉన్నారు. సో సర్లేరా ఈరోజు కలిసేటట్టు లేదు మనకి. ఎంగనూరులో రీసెంట్గా అంటే మామూలుగా రేపు సండే పండుగ అన్నప్పుడు ఎందుకో పని మీదని పోయి ఉంటే అంగడికి సరుకులు తెచ్చుకున్నప్పుడు చూడు ఒక ఆయన మాట్లాడిచ్చు కదా నేను. మా ఫ్రెండే. ఇంకా నన్ను తాలింపుకి పెట్టుకుందినా పెట్టే. మనం ఇట్లా మాటలు పెట్టుకుంటుంటే పైన చుక్కలు మొలుస్తాయి. ఇంక పైన అందరూ ఆకులు కొనేది. మా మామ అప్పుడే ఏం చేస్తారమ్మా అంటే జిగురు చేస్తామమ్మా అని చెప్తే తొందర చేయండి అమ్మా అని చెప్పా. తినలేడు అమ్మూరు పోయాడా. ఇంకా నాన్న కూడా అవసరం అమ్మ వీడియో వంటలో కనపడుతుంది అంటాడు. కాదు నీకు తెలుసా, అప్పుడు స్విగ్గీకి పోతే ఎప్పుడన్నా ఊరికి వస్తుండే కదా మా అమ్మని ఆడే డిస్కాసి ఎప్పుడైనా నా కోసం ఏదైనా అవసరం ఉన్నాయి అని వస్తే నేను సరిగా వంట చేసుకోలేకుంటుంటే అప్పుడు తప్పునే టమోటాలు చేతితో నులిమి కారం ఉప్పేసి తిరుమతికేసి చేస్తుండే. మా నాన్న చేత్తో చేయాలంటాడు, ఏదైనా చేత్తో పులిమి నలిమి అంటారు కదా. సో చేత్తో పులిమి కాసి చేసే టమోటా కారం కానీ, వంకాయ కారం కానీ, ఎండు చేపల కారం కానీ, తిరువాత కారం కానీ, ఎల్లిపాయ కారం కానీ. అసలు ఎండు చేపలే ఎండు చేపలు అట్లే ఉన్నాయి నిజమంటే ఉన్నిలే అవే అట్లే కాదు. మా మామ ఉంటే గుర్తు చేస్తాడు చేపలు మీ బొమ్మ కనిపోయింటారా అవి వేరే చేపలు ఉండే కదా. అసలు ఒకటి ఉప్పే చూసినాం. అసలు వంకాయలు కోసేది అయిపోయింది. చికెన్ సన్నగా కట్ చేసుకొచ్చాను, చిన్నగానే కట్ చేసినా కడగాలి అంతే. కడిగేద్దాం, నీట్గా కడిగేసేయండి. ఆ వంకాయలు అట్లే ఉండే. అయిపోయా. ఎందుకురా టెన్షన్ పడతావు నువ్వు? టెన్షన్ కాదు, గాలి ఉండదు ఈరోజు అని నాను. ప్రమిళ స్టీల్ కడాయిలో చేసింది చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి స్టీల్ కడాయిలో. సో చూడడానికి అలా ఉంది కానీ చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్, అది మంచి క్వాలిటీ అనమాట. యాక్చువల్గా ఎంత 2 years కంప్లీటా 1 year? సంవత్సరం వెళ్ళి 2 సంవత్సరాల్లో ప్రైజ్ పుట్టి కదా, ప్రైజ్ పుట్టిన 3వ రోజే ఇది కొనుక్కునింది. ప్రతి దానికి ఏదో లింక్ పెట్టింటచ్చు, ప్రైజ్ పుట్టినరోజు, ప్రైజ్ పుట్టిన పూరి రోజు ఏమో అనుకోకుండా ఆయన వచ్చింటే అంటే ఇన్ని వాళ్ళు వస్తారనమాట సంగీతే. మరి 2 ఏళ్ళు ఏంటది అది కూడా. నేను కడాయి అడిగితే నువ్వు స్టవ్ చెప్తా. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రైజ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దొండకాయ ఫ్రై అవన్నీ దీంట్లోనే చేసింది గుర్తున్నది. కడాయి హీట్ ఎక్కింది, బాగా హీట్ ఎక్కినాక ఆయిల్ వేస్తాను. ఇంకా కడాయి అయితే హీట్ ఎక్కింది అనమాట, నూనె అయితే వేస్తాను. నూనె హీట్ ఎక్కేదో టేస్ట్ అయితే చూస్తాను. హీట్ ఎక్కేదిలే, మామూలు ఎక్కేదిలే, కొంతసేపు ఉన్నాక వేద్దాంలే. లేదు సరిపోతుంది, అట్లా కనిపించేది చేయి మళ్ళీ చూడు.
ఒకటేస్తే అంతే సౌండే, అన్నీ వేయాలి ఎప్పుడైనా. సరేలే నానేమి ఒకటి వేసి చూద్దామని అట్లా వేస్తుంది. మా అయితే ఇన్ని రోజులు లేకుండా కొత్తిమీర కరేపాకి కరువు అయింది కాబట్టి అన్నీ తీసుకొస్తుంది. కొత్తిమీర ఇంత కరేపాకు ఇంత తీసుకొస్తుంది అనమాట. నేనైతే పోయి అనుకోకుండా కూడా చెట్టుకాడ పోయి తెంచుకొచ్చుకుంటుంది. మా అయితే వస్తే నాకు ఇంక కరువు లేదు, కొత్తిమీర కరేపాకు చెట్లకి తెంచానా తెంచింది. హైదరాబాద్ దంచుదాం, రోడ్లలో దంచుదాం. ఒకసారి అయితే కలుపుతాను, టమోటాలు వేస్తాను. అయితే టమోటాలు అయితే వేస్తాను. ఒక పూటే కదా అండి, ఒక పూట అనేసి దీంట్లో కడాయిలను అయితే చేస్తున్నాను అనమాట. మామూలు పొద్దున్న చేస్తే 2 పూటలు కాబట్టి పెద్ద డేగిషాలో చేస్తుంటే ఇంకా ఒక పూటకి అనేసి చిన్న కడాయి పెట్టుకొని చేస్తుందా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తగినంత అయితే వేస్తున్నాను. ఇంకా ఉల్లిగడ్డ, టమోటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూనెలో బాగా మగ్గాలి చూడండి. మగ్గినాక పసుపు ఇంకా మసాలాలు అన్నీ వేసుకొని వంకాయ అయితే వేస్తాను. కట్ చేసి పెట్టుకుని వంకాయలు కూడా వేస్తాను. నన్ను అప్పుడంటే మా ఏమో కామెడీ అనమాట. వాళ్ళు పుట్టింటోళ్ళు ఇచ్చిన చీరలని మా అత్త నేను లేని టైం చూసుకొని మిషన్ దగ్గర పోయి కుట్టించుకోవడానికి వేసాక పోయిందనమాట. నాన్న మేము అటు ఇవేదని చూసి లేదు, ఇదే దగ్గర కదా గీడే చూసిట్టారులేండి. గీడే మన ఇంటి అంగడి పక్కనే. ఇంకా మా అత్త లేదు నేను లేని చూసి మేము వేసి వచ్చింది అనమాట. నేనుండి 8 కేసెస్ వాడు ఉండదు కదా అంటే నాన్న కుట్టించుకుంటాను అని అనింది అనమాట. చీర నాన్న కుట్టించుకుంటాను అందుకే మా అవ్వ వాళ్ళు పుట్టినరోజు ఇచ్చినవి అనమాట అవి చీరలు. పసుపు అయితే వేస్తాను. పసుపు అయితే వేసానా బాగా గంటతోనైతే కలుపుతాను. లేదు కదా, ఇప్పుడు వంకాయలు అయితే వేస్తాను. ఇలా స్లోగా ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కూర అయితే. కలుపు. ఇంకా వంకాయలు అయితే వేస్తాను. వంకాయలు మంచి ఫ్రెష్గానే ఉన్నాయిగా. ఇప్పుడు బాగుంటాయి కాయగూరలు, తాజా తాజా అంటే కాయగూరలు రేటు కూడా తగ్గింది. నిజమంటే తగ్గేదే, నిజమంటే తగ్గుతుంది, అబద్ధానికి తగ్గుతుంది కదా. మొన్న అయితే 50 రూపాయల కేజీ, 60 రూపాయల కేజీ అంటుండ్రు. ఇప్పుడు కుప్పలు పెడతారనమాట, చిన్న చిన్న కుప్పలు 10 రూపాయల కుప్ప. సో యాక్చువల్గా విలేజ్లలోన కేజీ లెక్క ఆల్మోస్ట్ అమ్మరు. బండి తోపుడు బండి మీద తప్పితే ఇంకా మామూలు జనరల్గా అమ్మేటోళ్ళు అనమాట. చాలా మంది అమ్ముతుంటారు కదా, దగ్గర ఒక 10 మంది అమ్ముతారు మన సరికి ఇక్కడ మన ఇంటి దగ్గరనే. ఒక్కొక్కరు కొన్ని 4 ఎక్కువ పెడతారని చెప్పేసి ఎక్కువ అంటే వస్తుంటారు మా దగ్గర, కానీ ఎక్కువ పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోతారు అనమాట. సో ఆ విధంగా ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు దొరుకుతాయి మ్యాక్సిమము. సో కుప్పలు పెట్టి అమ్మేస్తారు అనమాట. ఇంకా పసుపు, ఇంకా అన్నీ అయితే బాగా వంకాయలు అయితే బాగా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తాను. ఉప్పు చూడైతే వేస్తున్నా ఎంత, నాకు అన్ని వంటలు బాగా చేస్తాను, ఉప్పు తక్కువ వేస్తాను. తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాంలే. మా ఎత్తది అన్ని బాగా చేస్తాను. ఉప్పు తినేటప్పుడు వేసుకుంటాము, ఉప్పు తక్కువ వేస్తుంది అని అంటది. తక్కువ వేస్తాను బాగా మగ్గని. ఇంకా వంకాయ అంతా కరిగిపోవాల. కొత్తిమీర వేద్దాంలే. అల్లము, ఎల్లిపాయలు, కొబ్బరి అయితే దంచాను అనమాట. ఎల్లిపాయలు, కొబ్బరి అయితే దంచానా. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేస్తాను. కొంచెం వేసుకుందాంలే. ఎల్లిపాయలు, కొబ్బరి, అల్లము, కొంచెం అల్లం లేదు కదా, ఎల్లిపాయలు, కొబ్బరి, కొత్తిమీర, కొంచెం ఒక 2 రాళ్ళు సాల్ట్. రైట్. వాళ్ళకి అందరికీ నేను మా అత్త చేయాలని కోరికుండేది అనమాట. చాలా మంది కామెంట్ చేస్తుండ్రి, ప్రమిళ నువ్వు మీ అత్త వచ్చినాక వంట చేయని. ఈరోజు అయితే మీ కోరిక నెరవేరబోతుంది. మేము కూడా ఇంట్లోనైతే జిగిరి అయితే చేసుకొని అయితే తింటున్నాము.
నేను వద్దు నా ఫ్రేమ్ ఈ రోజు ఇంత సైలెంట్ ఉండదు కదా, రేపు మా ఇల్లు కలకల కలకల ఆడుతుంది. ఎందుకంటే మా గ్లోరీ వస్తుంది, మా విటోరంశనం కూడా వస్తుంది అనమాట. ఇంకా రేపు నెక్స్ట్ వీడియోలో ప్రతాప్ పోయి తోలుకొస్తానులేండి. నెక్స్ట్ వీడియోలో కదా పొద్దున్న బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా పొద్దున రాత్రి ఫోన్ చేసి చెప్పు నేను పొద్దునే వస్తాను అని చెప్తాలే. చెప్తే చిన్నమ్మ రెడీ అయి ఉంటుంది. నేను వస్తారా ఫ్రేమ్లోకి? రా మరి. ఇంకేమన్నా పని ఉంటే చెప్పండి. మగ్గేదే ఇంకా అంతే. ఇంకా అయితే ఇంకా గాలి అంతా పోయింది లేని ఇప్పుడైతే తెరుస్తాను. ఉడికిందా? ఉడికేదిలే. లేత గోంగూర అంటే మంచి బాగా టేస్ట్, చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్లా గోంగూర స్మెల్. రామేయండి. ఇంకొంచెం గోంగూర పెట్టాల్సింది కదా చాలా. అది కొంచెం పెట్టాలి. ఒక కట్ట ఇంకోటి లేతది కాబట్టి దగ్గరికి అయ్యేది. చిన్నది ఉండదు, అది విజిల్ ఒకటి తీసుకురాలి ప్రతాప్. మనం ఎప్పుడైనా ఇట్లా అవుతుంది పని వస్తుంది. గోంగూర అయితే మా అత్త అయితే పప్పు కట్టనైతే బాగా రాకింది అనమాట. ఇంకా మాటల్లోనే వంకాయ అయితే బాగా నూనెలోనైతే బాగా మగ్గుతుంది అనమాట. ఇది ఒకసారి అయితే కలుపుతాను, అడగట్టుకోకుండా అయితే ఉంటుంది. రెండు సార్లు అయితే చికెన్ కడుపుకుందాము. నీళ్ళు కన్నీ వండుకుంటే బాగా జరిగి దాంట్లోకి వేసిందేమో కరిగిపోతుంది. ఇంకా వంకాయలు ఆల్మోస్ట్ కరిగేవి అన్నీ. చాలా ఇంకా కేజీ కావాలా? ఇంకా దగ్గర లేక ఇంకా అంతేలే. అంతేలే. ఇవ్వండి ఫ్రెండ్స్, మంచిగా అనమాట. ఇవ్వండి మంచిగా మెత్తగా అయింది. వంకాయ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తాను. సో గోంగూర ఎక్కువ వేసుకోవచ్చు, కానీ పులుపు అయితే మనకు తినడానికి అంత బాగోదు. తక్కువనే వేసుకుంటే మంచిగా టేస్ట్ లెవెల్ ఉంటుంది. లేకపోతే మాకు కొంచెం పుల్లగా అయితే దండి ఉన్నది. సో ఒక పూట కంటే మాత్రం మాకు చాలా అనిపిస్తుంది మాకైతే. గింత అయింది గోంగూర అంతే. ఇప్పుడైతే ధనియాల పొడి, గరం మసాలా, కారం అన్నీ అయితే వేస్తాను. ఓకే. గరం మసాలా, ధనియాల పొడి అయితే 2 అయితే వేస్తాను. కారం అయితే వేస్తాను. సో ఒక 2 టేబుల్ స్పూన్లు కూడా ఉండదు, కొంచెం 1 టేబుల్ స్పూన్ అనుకోండి. సో మంచి క్లైమేట్లో మంచి వంట అయితే కుదిరింది మాకు నిజంగా. సో మంచి పైన కూల్గా, అసలు చలి లేదు మా అంటే ఈరోజు మా అదృష్టానికి అనుకోవచ్చు నిజంగా. లేకుంటే ఈ టైం కల్లా చలి మామూలుగా బయటికి రాలేము. సో అటువంటిది ఈరోజు వెచ్చగానే ఉంది, చాలా బెటర్గానే ఉంది క్లైమేట్ అయితే. ఇంకోటి ఇట్లా కడాయిలోనే ఇంకో కొంచెం పెద్ద సైజు ఈసారి తీసుకోవాలనా? సరే తెద్దాంలే. కేజీ జీకిరేపుడు ఇది కేజీ అప్పుడు అప్పుడు పెద్దది.
ఇట్లాంటిదే తీసుకున్నాను జాతరలో ఉంటావు చూడు. ఈసారి నిజంగా అంటే ఎమ్గనూరు జాతర వచ్చినప్పుడు ఇంట్లో కొన్ని సామాన్లు తీసుకుందాం. ఇంతకుముందు కూడా చాలా తీసుకున్నాం, ఉన్నాయి కానీ అంతా అనుకుంటే అట్లే అని చూడు. గంట తీసుకుని గంటతో వేస్తాను. ఇప్పుడైతే మా అత్త అయితే పప్పు కట్టతోనైతే బాగా గోంగూర అయితే రాకింది కదా, ఇంకా గంటతోనైతే తీసి వేస్తాను. గోంగూర అయితే వేసుకుంటున్నాం చూడండి. ఇంకా నీళ్ళు కూడా పనిలే. ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు మనం మంచిగా అయితే కలుపుకోవాలి. గోంగూర అయితే బాగా చికెన్లో కలిసేంత వరకు అయితే బాగా గంటతోనైతే కలుపుకుందాము. కలిపేసి కింద నుంచి మంచిగా కలుపుతానులే. పెద్ద హోటల్లోనే బాగా వస్తుంటది నిజం అంటే. ఏదైనా దాచిపెట్టచ్చు కానీ మామూలు మన నాన్ వెజ్ వంట దాచిపెట్టలేమంట, పట్టిస్తుంది చూడండి ఎవరికైనా సరే. వంట చికెన్ ఆమ్లెట్ కానీ చికెన్ కానీ ఇవి దాచిపెట్టు చూడండి, మన మసాలాలు వేసేపాటికి గుమ్ముగుమ్మలు అంటది వాసన. ఇప్పుడైతే ఇంకా కొబ్బరి కొత్తిమీర ఎల్లిపాయలు అయితే దంచింది కదా మా అత్త అయితే, ఇంకా దీంట్లోకి అయితే వేస్తాను చికెన్లోకి. అసలు టేస్ట్ ఫ్రెండ్స్ మీరు నిజంగా అనుకుంటారో ఏమో కానీ నాకు నిజంగా అసలు చాలా చాలా బాగుంటుంది. నా ఇష్టమైన నా ఫేవరెట్ అనమాట గోంగూర చికెన్. సో ఇలాంటివంటి మళ్ళీ మసాలాలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసి వేసుకుంటాం కాబట్టి చాలా 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 బాగుంటుంది చూడండి. ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా, ఎవరికైనా టైం ఉంటే ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఖచ్చితంగా మా ప్రమిళ్ చేసిన వంట నచ్చిందని ఖచ్చితంగా మీరే కామెంట్ చేస్తారు, అబద్ధం కాదు. మా మామ కానీ మా అత్తగారు అందరు నా వంట బాగుంటుందని చెప్తారు కానీ ఉప్పు ఒక్కటే ఒక రాయి తక్కువ వేజ్జులు అంటాడు మా మామ అయితే. ఉప్పు ఒకటి ఒక రాయి తక్కువ వేజ్జులమ్మా, అదొక్కటే తగిలి ఇంకా సూపర్ ఉండాలి అంటాడు. ఇంకా వంటలే బాగా చేస్తాడు మా భారతికి ఫస్ట్ రాకుండా కానీ ఇప్పుడు బాగా చేస్తాను మా భారతి కూడా. కొన్ని నీళ్ళు అయితే వేస్తాను, కొన్ని ఒక గ్లాస్ అన్ని. బొంబాయి రవ్వ ఉప్మా చేయాలా భారతంగా ఇంట్లో అందరు ఫేవరెట్ ఉప్మా రవ్వకి మా ఇంట్లో వాళ్ళు అందరూ తట చేస్తుంది. ఇంకా బాగా ఒక కప్పు వాటర్ అయితే వేసుకుందామండి. నేను చెప్పే లోపల ప్రతాపే చెప్పలేదు. మనకు వాటర్ వేసుకుంటే ఏంటంటే మన హెల్త్కి మంచిది, ఓన్లీ ఆయిల్లో కాకుండా. సో అలా వేసుకుంటే మనకు మంచిది అనమాట. కారం కానీ ఉప్పు కానీ అన్ని మంచిగా ఉడుకుతాయి. అంతా అల్లం పేస్ట్ కానీ దానికి బాగా చికెన్ ముక్కకి అంటుకొని బాగా ఉడుకుతుంది అనమాట. కొద్దిగా మగ్గితే బాగుంటుంది. వాటర్ అక్కడికి వెళ్ళిపోతుంది అండి, జస్ట్ వేయాలంటే వేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వద్దురా నేను వీడియోలోకి అప్పుడు వద్దున అనుకుంటుంటే అయిపోయింది. ఇంకో 2 నిమిషాలు వంకాయలు ఒకటి మగ్గుతాయి, ఇంకో 2 నిమిషాలు చికెన్ వేసిన తర్వాత, ఇంకో 2 నిమిషాలు గోంగూర రామిన తర్వాత, ఇంకో 2 నిమిషాలు మసాలా, ఇంకో రెండు కాస్త 20 నిమిషాలు దాటిపోయింది. సో అట్లీస్ట్ ఫైనల్ గా ఛాన్స్ ఇచ్చినారు, అది హ్యాపీ నిజంగా. ఫ్రెండ్స్ ఎలా ఉంది నిజంగా చూస్తుంటే నోరుతుంది కదా, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసుకోండి. అండ్ అలాగే ప్రేమలో చికెన్ ఏమేమితో వేసుకోవచ్చు, నేతి బీరకాయలు వేస్తే ఫ్రెండ్స్ ఇంకా అసలు చాలా గ్రేవీగా చాలా బాగుంటది. బాగా ఉడికేటప్పుడు కోసేయాలి. నేతి బీరకాయతో చేయొచ్చు, పాలకూరతో చేయొచ్చు, మెంతి కూరతో కూడా చేయొచ్చు, బాగుంటది చూడండి. ప్రమిళ ఎప్పుడంటే ఇంట్లో చాలా తక్కువ మంది ఉన్నప్పుడు, అంటే ఒకవేళ అమ్మ వాళ్ళు ఎవరైనా లేనప్పుడు కానీ మేము ఇద్దరే ఉంటాం కదా, అప్పుడు ఏమైనా చేద్దంటే మెంతి కూర అలాంటివి చేయండి అని చెప్తే చేస్తుంది. ఎందుకంటే మెంతికూర అలాంటి మా నాయనకు నచ్చదు అనమాట. మెంతికూర ఇంతోటి వేస్తారు నాకు తినిపిద్ది అవ్వదు అంటాడు. సో అలా ఉన్నప్పుడు, సో ఇలా ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రం అందరు తినే ఐటమ్స్ వంకాయ కానీ గోంగూర కానీ వేసి చేస్తాం అనమాట. అందరు తింటారు ఇంట్లోనా. మెంతికూర అంటే మా మామ కొంచెం చేదు వస్తుంది, ఇంతోటి ఎందుకే చేరా అని అంటుంటాడు అనమాట. యాక్చువల్గా మా నాయన తినని వంటలు కూడా తినడం మొదలు పెట్టినాడు ఇప్పుడు, ఎందుకంటే ప్రమిళ చేస్తుంది కాబట్టి. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఊరు పోతే మా అయితే తిడతాడు, నేను వచ్చినప్పుడు అయితే ఇంకేమన్నాడు, ఇప్పుడు కూడా తిడతావా అని అరుస్తాను అనమాట. ఎప్పుడైనా అంటుంటాడు ఎల్లిపాయ కారం చెయ్యి అది చెయ్యని అంటుంటాడు అనమాట. మామూలుగా ఎంత మంచి వంట చేసినా ఎల్లిపాయ కారం వదిలేసి అయితే ఉండడు, ఎల్లిపాయ కారం ఎక్కువ ఇష్టపడతాడు మా మామ. అంటే పాతకాలం మనుషులు కాబట్టి పాతకాలం వంటల మీదే మనసు. టమోటా కారం కానీ అలా చేతుల మీద అనమాట, అలా అలా టమోటాలు కాల్చాలి, ఎల్లిపాయలు ఇవన్నీ చేతులు ఇలా కలిపితే కడుపు నిండి తినేస్తాడు. పని కట్టుకొని రోట్లో వేసి ఆ మిక్సీ బట్టి తిరువాత పెడితే ఏంటి తింటారు, 2 ముద్దలు తింటారు కానీ చేతితో కలిపింది ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో అది మన
ఇంకా చికెన్ ఆల్మోస్ట్ అయింది, వెళ్ళైతే హ్యాపీగా అందరూ ఇంట్లో అయితే తినేద్దామండి. మా పిల్లలు అందరూ ఇంట్లో సైలెంట్ వెయిటింగ్ చేస్తారు. ఎప్పుడు తింటామండి. ఇక మా సాయంత్రం తిన్నారు కాబట్టి ఈ మాత్రం, లేకపోతే సారికి వచ్చి అమ్మా తొందరరా అంటే కింద నుంచి పిలుస్తుండ్రి. ఎవరు ఏమంటారు అంటే మా సాయంత్రం తిన్నారు అండ్ అవి ఇవి స్నాక్స్ కానీ ఇంక హోటల్లో పొంగనాలు కానీ తింటారు కాబట్టి కొంచెం మంచిగానే ఉంటారు. బట్ నైట్ తినిపిస్తేనే పిల్లలకి హెల్త్ మంచిది తప్ప నైట్ తినిపెట్టుకోకుండా పడుకోబెడితే చాలా ఇబ్బంది పిల్లలకి. అన్నం అని అడుగుతారు, ఇప్పుడు కడుపు తింటే మంచిగా నిద్రపోతారు. కొంచెం ఇంకా పొద్దున వరకు ఏమి 2 గంటలు 3 గంటలకే వేకుజాం లేసి అన్నం అడుగుతుంది, బిస్కెట్లని టోస్ట్లు బర్నీ అంటది అనమాట. అది రాత్రి తినింది అనుకోండి, పొద్దున ఏం లేదు మంచిగా లేచి ఇలా కాసేపు చింత చేసి మొక్కం కడుకుని హోటల్ దగ్గరకు వచ్చి టీ అడుగుతుంది. చాలా అలాగనమాట. ఇంకా చికెన్ జిగిరి అయితే ఉడికింది, ఒకసారి అయితే చాలా బాగుంది, అయితే నిజంగా బాగా అయింది. అసలు దాంట్లో గోంగూర కనిపించదు, వంకాయలు కూడా కనిపించడం లేదు, కరిగిపోయినాయి అనమాట. ఫ్రెండ్స్ ఇది ఫుల్గా అయిపోయింది అనమాట, కడాయి ఫుల్ అయింది. మాకైతే ఒక పూటకు మస్తు సరిపోయి కొంచెం అటు ఇటు మిగులుతుంది. ఇంకా అవతల మా భారతి వాళ్ళకి ఇంత వేసి ఇచ్చి మేము కూడా తింటాం. వాళ్ళు తింటారు, తొందర పొదం పండి తొందరగా వేసి అయితే కలిపేసి బంద్ చేస్తాను. ఓకేలే బాగుందిలే అమ్మ. తమిళకి టాకా అటాకమని కొట్టు. ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకుందామండి. స్టవ్ అయితే బంద్ చేసుకుందామండి. ఇంకా జిగిరి చికెన్ అయితే సూపర్ ఉంది నాకైతే. ఇంకా తొందర అయితే పోయి ఇంట్లోనైతే ఇంకా అందరు కలిసి తినేద్దాం పండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం. లేపేస్తాం ఎందుకు, లేయిరా అన్నం. వా కమలాసన్ అన్నం చికెన్ అన్నం తింది. లేమ్మా లేపు, నిద్ర మొత్తం ఎక్కిందిలే. ఆ టీవీ సౌండ్ తక్కువ చేయరా. నువ్వు లేచినావులే ప్రిన్సి. హాయ్ చెప్పు, మళ్ళీ హాయ్ చెప్పు, అందునుంచే హాయ్ చెప్పు. అడుగు అడుగు. అన్నం తింటావా? ఎట్లా తింటామా, ఎట్లా తింటావు ఇట్లా అంటది, అంటది. సరేలే తిందామా. పోతావా వండర్లాకి? పోతావా? 3000 టికెట్ అంటే పోతావా వండర్లాకి? ఫ్రెండ్స్ అక్కడ వండర్లా 3000 టికెట్ అని వాళ్ళ వాటర్లో ఆడుతుంటే అది చూపిస్తుంది చూడండి. ల్యాండ్ మా కూర్చొని మా నాయన మిలిపోయి తిందామండి బాయ్. ఫ్రెండ్స్ రండి భోజనం చేద్దాం. ఇష్టపడి చేసుకున్నాం మంచి కూర. సో చాలా హ్యాపీగా అయితే తింటాం మేమైతే. ఏవా రెడీగా ఉండి మళ్ళీ తిందాం. నేనే ఈరోజు కొంచెం ఈ వీడియోలో తక్కువ ఉన్నాను, ఎందుకంటే మంచిగా మాట్లాడాలనుకున్న మనసులో చాలా మాట, కానీ నాకు ఛాన్స్ ఇవ్వలేదు. మా కాదామా ఇంకా మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మేమైతే తినేస్తాము. చేస్తా ఓమా లేయాలా చెప్పినప్పుడు నువ్వు లేకుండా పొద్దున్న చాక్లెట్ తింటుంది తిందాం. సో నిద్ర వచ్చింది, బాగా ఆడుకోయింది అనమాట, పరిగెత్తి రోడ్ల మీద. సో ఇప్పుడు వాళ్ళకి వచ్చి తొందరగా పడుకుంటా చూడండి. ఇచ్చిరాపో తొందరగా. చపాతి ఏం చేయలేదని చెప్పి చపాతి చేసింటే ఉంటుండే కానీ చేయలేదు ఈరోజు ఫ్రెండ్స్. ఓకే మా అమ్మకి ప్లేట్ అందరు లేచిరానండి. ఫ్రెండ్స్ రండి భోజనం చేద్దాము. ఇంకా మా వాళ్ళు అందరూ కూడా కూర్చున్నారు అనమాట. ఇంకా మా నాయన కూడా చూడండి ప్లేట్ పెట్టుకున్నాడు. ఇంకా బాగుందా ప్రశస్త? స్ట్రాంగ్ చెప్పిన బాగుందావా? తినండి హ్యాపీ. సో ఫ్రెండ్స్ ఇది అనమాట, మేమైతే భోజనం చేస్తాము. అండ్ లోపల గ్రైండర్ కూడా ఆడుతూ ఉంది. సో మంచి తినే లోపల అయితే పిండి రెడీ అవుతుంది. మంచిగా ఎత్తి పెట్టేసుకొని మళ్ళీ పొద్దున్న రెడీ చేసుకొని మళ్ళీ వేకుజాము అయితే లేవాలన్నమాట. సో తప్పదు ఇంకా. సరేనా? అందరూ కూడా హ్యాపీగా ఉండండి.
హ్యాపీగా ఉండడమే కావాలి. సో సంతోషాన్ని మించిన సంపాద లేదంటారు కదా, సో తప్పదు. కానీ అప్పుడప్పుడు మా ప్రైజ్ మాత్రం అరుస్తూనే ఉంటుంది, ఏం పట్టించుకోకండి తన అల్లరం ఉన్నట్ల, సరేనా?